పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నాడు కవి. అది దేశభక్తి. 1947 ఆగస్టు 15న మన దేశం సుమారుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది మిత్రమా. ఈరోజు ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్రమైన రోజు. ఎందరో త్యాగాల బలిదానాల ఫలితమే నా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకునే స్వర్ణభూమి నా భారతదేశం అని చెప్పుకుంటాను మిత్రమా. అదిగో చూడండి, త్రివర్ణ పతాకం, ఆకుపచ్చ రంగు స్వచ్ఛత, నిర్మలమైన దేశభక్తికి చిహ్నం మిత్రమా. నారింజ రంగు మన త్యాగం బలిదానాలకు గుర్తు మిత్రమా. తెలుపు రంగు శాంతి, మన దేశ భద్రతకు రక్షణ కవచం మిత్రమా. అశోక చక్రం ధర్మనిష్టత, యుగాల నుండి అందుకున్న వారసత్వం మిత్రమా. ఇది నా దేశం యొక్క ఔన్నత్యం, గౌరవం, భక్తి, చరిత్ర, సంస్కృతి, విశిష్టత మిత్రమా. ఆహా, ఎర్రకోటలో వికసిత భారత్ ఉత్సవాలు. ఈ రోజున మన దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మన దేశ ప్రతిష్టను కాపాడే విధంగా మన జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుతూ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు మిత్రమా. మన జాతిపిత మహాత్మా ఉప్పెన లాంటి సైన్యం సుభాష్ చంద్రబోస్, ఒక అగ్నికానం భగత్ సింగ్ లాంటి ఎందరో త్యాగమూర్తులను కన్నా ఈ భరతమాతకు వందనం, అభివందనం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.